ఇలా పైన నీళ్ళు ఎసరు పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రంగు మారింది. ఇలా చెక్కుళ్ళు బారినా కానీ ఇంకా చాలు మనకంతా. మరీ ఎక్కువసేపు ఉంచినా నీళ్ళుక్కుపోతాయి. ఉసిరి మురబ్బా కోసం మా మేనత్త ప్రతి కాయని గుండు సూదితో గుచ్చి సున్నపు నీళ్ళల్లో ఒక రోజంతా నానబెట్టి ఆ తర్వాత పంచదార పాకం పట్టి దానిలో వేసేది. అది కూడా చాలా బాగుంటుంది. ఇది కొత్త పద్ధతిలో చేస్తున్నాను. ఉసిరికాయలు కొంచెం నూనె కొద్దిగా వేసి కొంచెం పైన ఉప్పు చల్లి ప్లేట్లో నీళ్లు పెట్టి నీళ్ళ ఎసరు పెట్టాలి. ముక్కలు ఇలా కొంచెం కలర్ మారి ఇలా అయ్యేదాకా చేసి ఆ తర్వాత తీసి చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా విడదీసుకోవాలి. దానిలో మిశ్రీ లేదా కండ చక్కెర, నవబత్తు అంటారు, దాన్ని పొడిగా చేసి ఆ పొడిలో కొంచెం నిమ్మరసం పిండి ఈ ముక్కలన్నీ వేసేసి 3 రోజులు కలుపుతూ ఉంచాలి. ఆ తర్వాత ఎండలో దేనికది ముక్కలు తీసేసి ఎండలో పెడితే శుభ్రంగా ఎండి ఉసిరి క్యాండీ తయారవుతుంది. నిమ్మరసం వల్ల కొంచెం పుల్ల పుల్లగా సహజంగా ఉండే వగరు తీపి వల్ల చాలా బాగుంటుంది. నోరు బాగాలేనప్పుడు, చేదుగా ఉన్నప్పుడు నోట్లో వేసుకోవడానికి, ఇమ్యూనిటీకి కూడా మంచిది. ఉసిరి సీజన్ అప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ ముక్కలన్నీ బాగా ఎండిపోయేదాకా ఎండలో పెట్టాలి. 2 రోజులు ఎండకు పెట్టాక కేజీ పెడితే ఇంత తక్కువ ముక్కలు అయ్యాయి చూసావా. లాస్ట్లో కొంచెం మనం మిక్సీ పట్టిన నవ్వొత్తు, దాల్చిన చెక్క, ఈ లవంగం, యాలచి ఆ పౌడర్ వేస్తున్నాను, చల్లుతున్నాను. అంతే. ఇంకా గాలిచూరం డబ్బాలో పెట్టేసుకొని రోజుకోటి తినాలి. ఒకటే తినాలి, నీ ఇష్టం. రోజుకోటి తింటే నువ్వు వచ్చే లోపల కొన్నైనా మిగులుతాయి.